అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలు 1947 ఆగస్టులో ప్రచురించబడిన గీక్షసలు కథని కంటిన్యూ చేస్తున్నానండి. ఇది మనం ఆల్రెడీ 1947 జూలైలో ప్రచురించబడిన కథగా ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది దాని కంటిన్యూషన్‌గా చెప్పబోతున్నాను. రాక్షసి పారిపోయాక గుడ్డివాడు, చెమిటివాడు అబ్బా! బ్రతికిపోయాం అనుకున్నారు. ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ వస్తాడేనేమోనని వాళ్ళకి భయం వేసింది. అప్పటికి వాన వెలిసింది. మబ్బులు విచ్చిపోయినాయి. వెన్నెల కాసింది. చెమిటివాడికి ఆ ఇంట్లో ఒక మూల ఏదో గుట్ట కనపడింది. దగ్గరికి పోయి చూశాడు. వెండి, బంగారు నగలు, నాణేలు. చెమిటివాడు గుడ్డివాడికి సంగతి చెప్పి అవన్నీ 4 మూటలు కట్టి 2 మూటలు గాడిద మీద, 2 మూటలు చెరివొకరు వేసుకొని ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళారు. ఇక రాక్షసి ఏం చేశాడు? ఆ పరిగెత్తడం రొప్పుకుంటూ రోజుకుంటూ వాళ్ళ మామగారి ఇంటికి పోయాడు. పడి ఈ సంగతంతా మామకు, బావమరుదులకు చెప్పాడు. వాళ్ళకి ఈ మాటలు వినే వరకు కోపం వచ్చింది. ఛ! పనికి మాలిన వెధవ! రాక్షస జాతికి అవమానం తెచ్చావు. పద, మేము వస్తున్నాము. ఆ గీక్షసులు ఎక్కడ ఉన్నారో చూపించు అన్నాడు. మన రాక్షసి మామను, బావమరుదులను వెంటబెట్టుకొని తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేరు. పైగా ఇంట్లో ఉన్న ధనమంతా పోయింది. ఇక అంతా కలిపి గీక్షసులను వెతుక్కుంటూ అడవి బాట పట్టారు. మీరు రాక్షసుల పేర్లు ఎప్పుడన్నా విన్నారా? చాలా గమ్మత్తుగా ఉంటే వాళ్ళ పేరు. మన రాక్షసి పేరు దోనెకడుపు రాక్షసి. వాడి మామ పేరు కొంగకాల రాక్షసి. వాడి పెద్ద బావ మరిది పేరు గెద్దెముక్కు రాక్షసి. రెండోవాడి పేరు పులిమొహం రాక్షసి. మూడోవాడి పేరు పిల్లికల్ల రాక్షసి. నాలుగోవాడి పేరు గాడిద చెవుల రాక్షసి. ఈ రాక్షసులు వెతుక్కుంటూ రావడం మన గుడ్డివాడు కనిపెట్టాడు. వాడు చప్పుడు విని చెమిటన్న రాక్షసులు మన వెంట పడ్డారు. గాడిదని అడవి లోపలికి తోలి మన ఇద్దరం చెట్టు ఎక్కితే బాగుంటుంది. వాళ్ళు దాటిపోయిన తర్వాత మనం వెళ్ళవచ్చు అన్నాడు. చెమిటివాడు సరేనని గాడిదని అడవిలోకి తోలి చెట్టెక్కి కూర్చున్నారు. రాక్షసులు చెట్టు దగ్గరికి వచ్చి గుడ్డివాడిని చూశారు. కొంగకాల రాక్షసి ముందు వీడిని పట్టుకు తిందామన్నాడు. అక్కడి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి అందరికీ పైన గాడిద చెవుల రాక్షసిని ఎక్కమన్నారు. గుడ్డివాడికి వీళ్ళ మాటలు వినే వరకు భయం వేసింది. చేతులతో అటూ ఇటూ తడవడం మొదలుపెట్టాడు. వాడి చేతికి గాడిద చెవుల రాక్షసి చెవులు చిక్కినవి. వాడు తన సత్తానంతా చూపి ఆ చెవులు మెలిపెట్టాడు. ఇటు చెమిటివాడు పోనివ్వ మాకు అట్లాగే పట్టుకో అని కేక వేశాడు. ఇంకేం, ఆ నొప్పికి ఈ కేకలకు ఆగలేక గాడిద చెవుల రాక్షసి గీపెడుతూ ఒక దూకున కిందకు దూకి పారిపోయాడు. వాడి అరుపు పారిపోవడము చూసిన మూడోవాడిని చూసి రెండోవాడు ఇట్లా అంతా చావు పరుగు తీశారు. వాళ్ళు పారిపోయాక గుడ్డివాడు, చెమిటివాడు చెట్టు దిగి వచ్చారు. చెమిటివాడు గాడిదని వెతుక్కొని తోలుకు వచ్చాడు. అప్పటికి తెల్లవారింది. ఇద్దరూ కలిసి ఊరిముఖంగా ప్రయాణం సాగించారు. ఊరి దగ్గరికి చేరినాక చెమిటివాడు, గుడ్డిమామ, మనం ఊరి దగ్గరికి చేరాము. ఇక పర్వాలేదు. మనం తెచ్చుకున్నది భాగాలు వేసుకుందామా అన్నాడు. గుడ్డివారు సరేనన్నాడు. చెమిటిమామ వాడు భాగాలు వేశాడు. అందులో చెమిటివాడు తన భాగానికి కాస్త ఎక్కువగా వేసుకున్నాడు. గుడ్డివాడు 2 రాసులు చేతులతో తడిమి చూశాడు. తన భాగం చిన్నది. వాడికి కోపం వచ్చి చెమిటివాడిని చరిచి కొట్టాడు చెంప మీద. ఆ దెబ్బకు చెమిటివాడు బిత్తరపోయాడు. తర్వాత సంభాళించుకొని వాడు కూడా గుడ్డివాడి కణత మీద లాగి గుద్దాడు. ఈ గుద్దితో గుడ్డివాడి తల తిరిగింది. కాసేపు తల దిమ్ముగా ఉంది. ఆ తర్వాత చిత్రమేమంటే వాడికి కళ్ళు కనపడడం మొదలుపెట్టినాయి. ఇటు చెమిటివాడికి ఆ చెంప దెబ్బతో వినపడడం మొదలుపెట్టింది. ఈ సంగతి ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత న్యాయంగా భాగాలు వేసుకొని పక్క ఊరు పోయి హాయిగా ఉన్నారు. చూశారా గమ్మత్తు? కలిసి వచ్చేటప్పుడు మనం పొరపాట్లు పడ్డా మనకి మంచే కలిసొస్తాయి.